ఈవినింగ్ మీటింగ్ ఉంది, మీటింగ్ ఉన్నప్పుడు చెప్పేస్తుంది. రైట్, ఎంతమంది వచ్చారా? 90 సార్. ఓకే, రావాలి ఇంకా. సమ్ పీపుల్ మస్ట్ కమ్. రాహుల్ రమణ్. Okay, good morning to Shish Kiran. Let us start for 2 minutes. Few minutes తర్వాత స్టార్ట్ చేద్దాం, సెకండ్స్ తర్వాత స్టార్ట్ చేసుకుంటాం మనం. రైట్, ఇక్కడ మనం స్టార్ట్ చేద్దాం రా. స్టార్ట్ చేద్దాం సార్. ఎగ్జామ్ కి ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ రా చరణం. ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ మెటీరియల్ అన్ని పెడతారు మీకు నెక్స్ట్ వీక్ కదా. ఉంది కదా అంటే ఈ ఎగ్జామ్ కాదు, ఐపీ ఎగ్జామ్. ఐపీ యూనిట్ టెస్ట్ ఎగ్జామ్ ఉంది దానికి. దీనికైతే మ్యాగ్నెటిజం మెయిన్స్ అంటే మ్యాగ్నెటిజమేరా. ఎలక్ట్రోమాగ్నెటిజమేగా సిలబస్. రైట్, సో ఈరోజు ఇండక్టెన్స్ రాసుకుందాం. టాపిక్ వచ్చి టాపిక్ ఈజ్ ఇండక్టెన్స్. ఇండక్టెన్స్ ఇదే, ఇంకో చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఇండక్టెన్స్ మీద చిన్న చిన్న పాయింట్స్. సపోజ్ మనం మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ ఈ వీక్, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ ఈవినింగ్ పోస్ట్ చేయిస్తాను నేను, చూడండి. సపోజ్ మనం ఒక కాయిల్ ఇలా తీసుకున్నాం, ఇది దీంతో పాటు ఇంకో కాయిల్ కూడా ఇలా తీసుకున్నాం. ఇది కరెంట్ పోయే డైరెక్షన్. దిస్ ఈజ్ ద ఫ్లో ఆఫ్ డైరెక్షన్, కరెంట్ పోయేటువంటి డైరెక్షన్. ఇక్కడ ఇది కాయిల్ 1, ఇది కాయిల్ 2. ఇందులో దీని L1, L2 మ్యూచువల్ ఇండక్టెన్స్ రెండింటికి ఒకటే. మ్యూచువల్ ఇండక్టెన్స్ రెండింటికి ఒకటే. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ -L ఇంటూ di/dt సెకండ్ కాయిల్ కి. E2 ఈజ్ ఈక్వల్ -L2 ఇంటూ di/dt. సెకండ్ కాయిల్ వల్ల ఫస్ట్ కాయిల్లో ఏర్పడే మ్యూచువల్ ఇండక్టెన్స్ -M ఇంటూ di/dt. అట్లానే సెకండ్ కాయిల్ వల్ల ఫస్ట్ కాయిల్ వల్ల సెకండ్ కాయిల్లో వచ్చే మ్యూచువల్ ఇండక్టెన్స్ M ఇంటూ di/dt. సో టోటల్ ఇండక్టెన్స్ is equal to E1 plus E2 plus E12 plus E21. E is equal to minus into L1 plus L2 plus 2M into di/dt. సపోజ్ సిస్టమ్ యొక్క కరెంట్ ఒకే డైరెక్షన్ లో వెళ్తుంది. సిస్టమ్ యొక్క టోటల్ ఇండక్షన్ తీసుకున్నాం అనుకోండి, టోటల్ ఇండక్షన్. సో E is equal minus L total into di/dt.
therefore L total is equal to minus L1 L1 plus L2 plus 2M total. ఇది మ్యూచువల్ ఇండక్టెన్స్ తో పాటు మనం లెక్కేసుకునేది L1 plus L2 plus 2M. ఇది టోటల్ ఇండక్టెన్స్ ఆఫ్ ది two coils when they are kept near same current flows in the same direction. ఇది కరెంటు సేమ్ డైరెక్షన్స్ ట్రావెల్ ఓకే. అంటే జనరల్ గా ఇప్పుడు దీన్ని రాసుకోవచ్చు L1 plus M, దీన్ని కూడా L2 plus M అని రాసుకోవచ్చు. L1 plus M plus L2 plus M. Current is in the same direction. అంటే flux is in the same direction. ఇదే డైరెక్షన్ లో ఫ్లక్స్ కూడా ఉంటుంది. రైట్. రైట్. ఇది కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. So can I go to ఓకే రైట్. పక్కన ఫ్యాన్ ఉందిరా, దానివల్ల కొంత ఫ్యాన్ ఉంది కాబట్టి దానివల్ల కొంచెం ఇబ్బంది వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళొచ్చా బైకేంద్ర? మినిట్. ఓకే. 1 పృథ్వీ కేదార్ ఒక నిమిషం అడిగాడు. లెట్ us take 1 minute. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ కనుక్కుందాం. రైట్. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఓకే. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ ఉచ్చి చాప్టర్. చాప్టర్ అంటే మన పుస్తకంలో కనపడుతుంటుందిరా. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ అని ఎలక్ట్రోమాగ్నెటిజానికి ముందర ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిజానికి ముందర ఉంటుంది. దీనిలోనే రెండవ కేసు ఉంది, ఒకసారి చూద్దాం. ఒక కాయిల్ కుండా కరెంట్ ఎలా వెళ్తుంది. ఇది కాయిలు. రైట్. ఇప్పుడు కాయిల్కి ఆపోజిట్ డైరెక్షన్ లో రెండో కాయిల్లో కరెంట్ వెళ్తుంది. అంటే ఈ డైరెక్షన్ లో ఇక్కడ కరెంట్ వెళ్తే ఈ డైరెక్షన్ లో ఇక్కడ కరెంట్ వస్తుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ ఉంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది. ఇది L1 మైనస్ M, ఇది L2 మైనస్. ఇందాక వేస్తే టోటల్ ఇండక్షన్ L total is equal to L1 plus L2 minus 2M. Current is traveling in opposite direction. కరెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంటే ఇండక్షన్ కి ఫార్ములా. ఇది సెకండ్ అప్లికేషన్. అప్లికేషన్ నెంబర్ 2, అప్లికేషన్ నెంబర్ 1. రైట్.
Can I go to next point? Yes, sir. రైట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చి దీనిలోనే మూడో పాయింట్ ఇందులోనే ఉంది. దాన్ని కోషంట్ ఆఫ్ కపులింగ్ అంటాం. కోషంట్ ఆఫ్ కపులింగ్ అంటాం. ఓకే, కపులింగ్ అంటే ఏంటంటే నెక్స్ట్ చాప్టర్ ఒరే చరణం ప్రశాంతంగా చెప్పింది ఎనరా, చాప్టర్స్ అన్ని వస్తాయి చక్కగా. ఓకే, ఆల్టర్నేటింగ్ కరెంట్ రావాలి, ఇది పెద్ద టాపిక్. ఇది ఇందులోంచి నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా బిట్లు వస్తాయి. ఆల్టర్నేటింగ్ కరెంట్ చిన్న చాప్టర్. మన చరణ్ వాడికి డౌట్స్ వచ్చాయి చిన్న చిన్న విషయంలో. ఓకే, కపులింగ్ అంటే మీకు తెలుసు, రెండు ఉండాలి కపుల్ అంటే. అరే మీరు అనుకున్న కప్లింగ్ కాదు రే ఇది, మీరు ఏదైనా కప్లింగ్ అనుకుంటారు, అది కాదు, ఇది వేరే కప్లింగ్. రైట్, ఇక్కడ రెండు అంటే ఇది ఒక కాయిల్, ఇది ఒక కాయిల్ ఇలా ఉంటుంది, ఇది కాయిల్ 1. దీనికి దగ్గరగా ఇంకో కాయిల్ పెడతాం. ఇప్పుడు ఈ రెండు ఒకదాంతో ఒకటి లింకప్ లో ఉంటాయి, అప్పుడు కపులింగ్ అంటాం. దీనికి కూడా కరెంట్ పోతుంది. మీకు గుర్తుందనుకుంటా, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫార్ములా ఏంటి? ఫస్ట్ దానికి L1, సెకండ్ దానికి L2. వాట్ ఈజ్ L1? N1 ఇంటూ అంతే కదా N5, అంటే N5 ఈజ్ ఈక్వల్ Li, N5(1) ఈజ్ ఈక్వల్ I1. అట్లానే L2 ఈజ్ ఈక్వల్ టు N2(φ2)/I2. ఇట్లా రెండు ఉంటాయి. రైట్, ఈక్వేషన్ నెంబర్ 1, N5 ఈజ్ ఈక్వల్ LIA కాబట్టి 1, this is equal to 2. ఇప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ చూద్దాం. ఫస్ట్ దాని వల్ల సెకండ్ దాంట్లో మీకు గుర్తుందనుకుంటాను, phi of secondary proportional to current in primary and formula. Phi of secondary, right, ప్రైమరీ కాయిల్ తీసుకుందాం. అంటే మొదటి సెకండరీలో అంటే M12 is equal to నెంబర్ ఆఫ్ కరెంట్ ఒకటి వల్ల N1/12/I2 సెకండ్ దాని. అట్లానే M21 N2/21/I1, అంటే ఫస్ట్ దాంట్లో సెకండ్ దాని వల్ల, సెకండ్ దాంట్లో ఫస్ట్ దాని వల్ల ఫ్లక్స్ వస్తుంది. అయితే ఇవి బాగా దగ్గరగా క్లోజ్ గా ఉండడం వల్ల రెండు ఫ్లక్స్ ఈక్వల్ అవుతాయి. అంటే 512 ఈజ్ ఈక్వల్ టు 521, రెండు ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ అయితే సో ఇక్కడ నేనేం రాస్తున్నానంటే M1 ఇంటూ M2 రాస్తాను, మల్టిప్లై చేస్తాను నేను. సో M1 ఈజ్ ఈక్వల్ టు M2, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ అవుతాయి. M² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ N1 5/I2, N2 5/I1. So that is equal L1 L2, L1 into L2. M is equal √L1 L2. ఇక్కడ ఒక కాన్స్టెంట్ పెడతాం, ఆ కాన్స్టెంట్ ని కోషంట్ ఆఫ్ కపులింగ్ అంటాం. K is equal L1 L2.
రైట్. డెరివేషన్ అనేది కొంత అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ మీకు తెలిసి ఈజీగా వేసుకుంటారో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే, కంప్లీట్ అయితే చెప్పండి ఒకసారి. శశికిరణ్, అల్తాఫ్, రిత్విక్, గౌతమ్, తననా? Completed, sir. ఓకే, K √L1L2 సింపుల్ పాయింట్ ఇది, కప్లింగ్. రైట్. వెయిట్ చేద్దాం, వేసుకోండి, నో ప్రాబ్లం. స్లోగా వేయండి. కంప్లీటెడా? ఓకే. ఇప్పుడు కప్లింగ్స్ అనేవి జనరల్ గా లూజ్ కప్లింగ్ అంటాం. లూజ్ కప్లింగ్ ఉంటే K వాల్యూ <1. టైట్ కప్లింగ్ ఉంటే K వాల్యూ <1. 90 degrees లో ఉన్నాయనుకోండి అవి, అంటే ఇదొకటి, ఇట్లా ఉందనుకోండి, ఇలా పర్పెండిక్యులర్ ఉంటే కప్లింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. కాయిల్స్ ఆర్ ఇన్ పర్పెండిక్యులర్ డైరెక్షన్. ఇది A, ఇది B, ఇది C. When coils are arranged perpendicular distance, coupling K is equal to 0. కప్లింగ్ 0 అవుతుంది. ఓకే, నిదానంగా రాసుకోండి ప్లీజ్. రైట్ స్లోలీ, నో నీడ్ టు వర్రీ, నో నీడ్ టు హర్రీ. స్లోగా రైట్ రాసుకోండి. ఓకే, ఇప్పుడు చెప్పిన దాన్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాను, చూడండి. ఒక్కసారి రివిజన్ చేద్దాం, ఈ ఒక్కదాన్ని రివిజన్. ఫస్ట్ కాయిల్స్ కరెంట్ ఒకే డైరెక్షన్, అప్పుడు L టోటల్ ఈజ్ ఈక్వల్ L1 ప్లస్ L2 ప్లస్ 2M. అదే రెండు కాయిల్స్ తీసుకున్నాం, కరెంట్ ఈజ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, అప్పుడు L టోటల్ ఈజ్ ఈక్వల్ L1 ప్లస్ L2 మైనస్ 2M. తర్వాత కోషంట్ ఆఫ్ కప్లింగ్ M ఈజ్ ఈక్వల్ K ఇంటూ L1 L2. 90 degrees లో ఉంటే K ఈజ్ ఈక్వల్ టు 0. అంటే కాయిల్స్ అనేవి 90 degrees లో మనం ఇలా అరేంజ్ చేస్తే ఇండక్టర్స్ అనేవి కప్లింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన దాని యొక్క రిజల్టెంట్. రైట్, అట్లానే నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. M12 అంటే అర్థం ఏంటంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ఫస్ట్ కాయిల్ విత్ రెస్పెక్ట్ టు సెకండ్ కాయిల్. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ఫస్ట్ కాయిల్ విత్ రెస్పెక్ట్ టు సెకండ్ కాయిల్. M21 అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ సెకండ్ కాయిల్ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ కాయిల్. అవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. సో ఇది ఇప్పటిదాకా మనం చెప్పిన పాయింట్ బ్రీఫ్ గా. రైట్, ఇప్పుడు చిన్న పాయింట్ ఒకటి చేద్దాం. ఇది కూడా ప్రూఫ్ లాంటిది, స్మాల్ ప్రూఫ్. ఇది ఏంటది? మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ సాలినాయిడ్. సాలినాయిడ్ యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ తీసుకుంటాం. సాలినాయిడ్ అంటే ఇక్కడ ఇదొక సాలినాయిడ్, ఇంకొకటి సెకండరీ ఇక్కడ అనుకుందాం. ఇదొక సాలినాయిడ్ ఇట్లా పెట్టాము. ఇది 1, ఇది 2.
ఇప్పుడు దీనికి చిన్న స్మాల్ డెరివేషన్ ఉంది. ఇది మనం చేయొచ్చు. యూ కెన్ ఈజీలీ డూ ఇట్. చేయడానికి ఈజీగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ది సాలినాయిడ్. సో మొదటి పైన లెంగ్త్ ఎల్ అనుకుందాం. లెట్ ఇట్ బి టేకెన్ యాజ్ ఎల్. పైన దాని యొక్క లెంగ్త్ ఎల్ అనుకుందాం. అయితే రెండు కామన్ లెంగ్త్ అనుకుందాం. దీనిలో నెంబర్ ఆఫ్ టర్న్స్ N1, దీనిలో నెంబర్ ఆఫ్ టర్న్స్ N2. కరెంట్ ఇలా వచ్చి మళ్ళీ కరెంట్ ఇలా బయటికి. ఓకే, ఫస్ట్ మొదటి సాలినాయిడ్ 1, రెండవ సాలినాయిడ్, దీంట్లో నెంబర్ ఆఫ్ కరెంట్స్ పర్ యూనిట్ లెంగ్త్ అంటే N1/L. సెకండ్ సాలినాయిడ్ లో నెంబర్ ఆఫ్ కరెంట్స్ పర్ యూనిట్ లెంగ్త్ అంటే N2/L. ఓకేనా? ఫస్ట్ దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B1 is equal μ0 into N1 into I, లేదా I1. దాంట్లో పోయే కరెంట్ I1 అనుకున్నాం. ఇప్పుడు దీనిలో ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫస్ట్ సాలినాయిడ్ లో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల సెకండ్ సాలినాయిడ్ లో ఫ్లక్స్ వస్తుంది. సో వాట్ ఈస్ ద ఫ్లక్స్ లింక్డ్ విత్ ద సెకండరీ సాలినాయిడ్ అంటే B1 into A into నెంబర్ ఆఫ్ టర్న్స్. దీనిలో నెంబర్ ఆఫ్ టర్న్స్ N2. రైట్. B1 అంటే μ0 N1 I1 A N2. ఇది 5. రైట్. N1 అంటే ఏం రాసుకోవచ్చు? μ0 into N1 N2 I1 A/L length. But phi2 is equal to M into I. Therefore, M is equal μ0 N1 N2 A/L. ఇది ఫార్ములా. μ0 N1 N2 A. అంటే ఫస్ట్ వల్ల సెకండ్ ఇట్లా రాసుకుందాం. అట్లనే సెకండ్ కూడా అట్లనే వస్తుంది. M21 is equal μ0 N1 N2 A/L. రెండు రెసిప్రొకేట్ థియరం అంటాం. రెండిటి యొక్క థియరం ఆఫ్ రెసిప్రొసిటీ. రెండు ఈక్వల్ అవుతాయి. ఓకే, రెండు ఈక్వల్. M12 is equal to M21. So M is equal μ0 into N1 N2 A/L. రైట్. సపోజ్ ఇంకో చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. దీని లోపల ఏదన్నా మెటీరియల్ పెట్టాం అనుకోండి, అంటే ఒక ఐరన్ మెటీరియల్ పెట్టాం. ఎందుకంటే ఫ్లక్స్ పెరగడానికి. వెన్ యు ఆర్ కీపింగ్ ఎన్ ఐరన్ మెటీరియల్, ఫ్లక్స్ విల్ ఇంక్రీజ్, ఫ్లక్స్ పెరుగుతుంది. అప్పుడు M కొద్దిగా ఫార్ములా వస్తుంది. μr into μ0 into N1 N2 A/L. మ్యూచువల్ ఇండక్టెన్స్ పెరుగుతుంది అంటే ఫ్లక్స్ పెరుగుతుంది, మ్యూచువల్ ఇండక్టెన్స్ పెరుగుతుంది. ఇది మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ద సాలినాయిడ్. ఓకే, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ది సాలినాయిడ్. ఇప్పుడు
దీంట్లోంచి నెంబర్ ఆఫ్ టర్న్స్ కట్టాలి, దీనిలో నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంగ్త్ కట్టాలి. ఫస్ట్ దాంట్లోంచి కరెంట్ పోయేటప్పుడు దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. సాలనాయిడ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెకండ్ కాయిల్ తో లింక్ అయి ఉంటుంది. ∅2 is equal to B1 into A into N2. అంటే ఒక టర్న్కి B1 A అయితే ఇందులో N2 టర్న్స్ ఉన్నాయి కాబట్టి N2 అయిపోయినంటే. ∅2 is equal μ0 N1 I1 A N2. N1 అంటే ఫార్ములా N1/L. మొదటి దానిలో ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెకండ్ దాంతో లింక్ అవుతుంది. సాలినాయిడ్ లో ఏర్పడేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెకండ్ దాంతో లింక్ అవుతుంది. అంటే ఒక టర్న్ కి వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లెక్కేస్తే ఇంటూ నెంబర్ ఆఫ్ టర్న్స్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ పాయింట్ వెళ్ళొచ్చా? కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? Yes, sir. రైట్. ఇప్పుడు ఈ మ్యూచువల్ ఇండక్టెన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ చేసినట్టున్నాం మొన్న. సెల్ఫ్ ఇండక్టెన్స్ మీద, మ్యూచువల్ ఇండక్టెన్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేశాను అనుకుంటున్నానండి. Yes, sir. N1 అంటేరా నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ కాయిల్, స్మాల్ N1 పర్ యూనిట్ లెంగ్త్ అని. N2 అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సెకండరీ కాయిల్ పర్ యూనిట్ లెంగ్త్, స్మాల్ N. క్యాపిటల్ N అయితే ఫుల్ టర్న్స్, క్యాపిటల్ N అయితే ఫుల్ టర్న్స్ అవుతాయి. సో ఇప్పుడు మనం నిదానంగా కొన్ని మ్యూచువల్ ఇండక్టెన్స్ మీద 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం వాడిని ఒకసారి చేద్దాం. మ్యూచువల్ ఇండక్టెన్స్ అనే పాయింట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది ఒకసారి మంచి చాలాసార్లు ఎగ్జామినేషన్ లో కూడా మన సార్లు ఇస్తుంటారు. అలాంటి ప్రాబ్లం ఒకటి ఉంది, చూడండి. అసలు మ్యూచువల్ ఇండక్టెన్స్ కట్టే పద్ధతికి ఒక ప్రూఫ్ ఉంది. సపోజ్ ఇది ప్రాబ్లం నెంబర్ 1. ఇది ఒక కాయిల్ అనుకుందాం, ఇది స్ట్రైట్ కండక్టర్ అనుకుందాం. దీనికి దూరంగా ఈ మోడల్ చెప్పాను, అయితే ఇది రకరకాల చోట్ల రకరకాల చెప్పాం. దీని లెంగ్త్ వచ్చి A, దీని విడ్త్ వచ్చి B. రైట్. దీనికి ఉండబోయే కరెంట్ I, ఇక్కడ నుంచి ఉన్న డిస్టెన్స్ X. ఓకే. ఇప్పుడు వాట్ ఈస్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ది సిస్టమ్? ఫైండ్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ M ఆఫ్ ద సిస్టమ్. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ద సిస్టమ్. మంచి క్వశ్చన్. ఒకసారి ఎట్లా లెక్కేస్తున్నాం అనేది ఒకసారి చూడండి. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ద సిస్టమ్. ఏదన్నా మనం లెక్కేయచ్చా? కెన్ వి సాల్వ్ ఇట్? మనం లెక్కేయడానికి అవకాశం ఉందా తెలిసిన పద్ధతుల్లో? దీని ఆన్సర్ ఎంత రాయాలంటే μ0 B/2π. దీని ఆన్సర్ రావాలి μ0 2π B into log of x plus a
బై ఎక్స్. ఇది వచ్చిన ఆన్సర్ రావడానికి అవకాశం ఉందా? మ్యూ నాట్ బి బై 2π. ముందర అసలు ఫ్లక్స్ కట్టాలిగా. వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఫ్లక్స్. రైట్. ఫ్లక్స్ కట్టాలంటే దీనివల్ల సపోజ్ ఇక్కడ ఏదో ఐఎమ్ టేకింగ్ ఇది చిన్న ఏదో డిఎక్స్ అనుకుందాం, లేదా ఆర్. ఇక్కడ నుంచి ఇది ఆర్ అనుకుందాం, ఈ థిక్నెస్ వచ్చి డిఆర్ అనుకుందాం. అప్పుడు స్టిప్ ఏరియా డిఏ ఈజ్ ఈక్వల్ బి ఇంటూ డిఆర్. దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యూ నాట్ ఐ బై 2π ఇంటూ ఆర్. సో ఫ్లక్స్ బి ఇంటూ డిఏ. టోటల్ ఫ్లక్స్ వేసుకోవాలి d5. సో టోటల్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఎక్కడి నుంచి ఉంది అది ఎక్స్ నుంచి ఎక్స్ ప్లస్ ఏ దాకా. ఎక్స్ నుంచి ఎక్స్ ప్లస్ ఏ ఏరియా కన్వర్ట్ అయింది. ఎక్స్ టు ఎక్స్ ప్లస్ ఏ. బి అంటే మ్యూ నాట్ ఐ బై 2πr ఇంటూ బి ఇంటూ డిఆర్. Therefore, mu naught I b by 2π into log of dr by r. Log r అంటే log of x plus a by a. ఇది వచ్చు x plus a by x అన్న. ఇది ఫ్లక్స్ ఈక్వేషన్ నెంబర్ 1. So we know flux is equal mi. Flux in secondary coil is equal current in primary situation. అంటే ఇది. So therefore compare చేస్తే I తీసేసుకుంటే సరిపోతుంది. m is equal mu naught by 2π b into log of x plus a by x. ఇది mutual inductance of the informant system యొక్క mutual inductance. ఓకేనా? స్లోగా చూడండి, తొందరపడద్దు, నిదానంగానే చేయండి. నో నీడ్ టు వర్రీ. రైట్. రిషేంద్ర నెక్స్ట్ పాయింట్కి వెళ్ళొచ్చా? Yes, sir. రైట్. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం మనం. దిస్ ఈజ్ ఏ థియరీ పాయింట్ ఈజ్ దేర్.
ఒక చిన్న థియరీ పాయింట్ ఉంది. దీన్ని మనం ఎల్సి ఆసిలేటర్స్ అంటాం. ఎల్సి ఆసిలేటర్స్ అంటాం. ఎల్సి ఆసిలేటర్, ఆసిలేషన్స్ లేదా ఆసిలేటర్స్ అంటాం. ఇంపార్టెంట్ పాయింట్, ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. మన దగ్గర ఒక కెపాసిటర్ ఉంది, ఈ కెపాసిటర్ ని ఒక ఇండక్టర్ కలిపాం, కెపాసిటర్ కనెక్టెడ్ టు యాన్ ఇండక్టర్. ఇక్కడ ఒక స్విచ్ అరేంజ్ చేస్తాం. ఐఎమ్ అరేంజింగ్ ఏ స్విచ్. ఫస్ట్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్. కెపాసిటర్ లో మొత్తం ఎనర్జీ ఉంది. కెపాసిటర్ లో ఉన్న టోటల్ ఎనర్జీ ఫార్ములా Q²/2C. ఎప్పుడైతే మనం స్విచ్ క్లోజ్ చేస్తామో ఈ స్టోర్ అయినటువంటి కెపాసిటర్ లోంచి ఛార్జ్ బయటకు వస్తుంది. బాగా జాగ్రత్తగా the charge is coming from the capacitor and it flows as current and flowing through the inductor. As the current gradually increasing, the inducing effect is produced and induced EMF is produced. దీంట్లో induced EMF అంటే మొత్తం డిశ్చార్జ్ అయితే ఈ మొత్తం డిశ్చార్జ్ దీంట్లోకి వస్తే ఇండక్టర్ లో ఉండే ఎనర్జీ ½ Li², మొత్తం Li² ఉంటుంది, ½ Li² ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, స్విచ్ ని తీసేసేటప్పుడు మళ్ళీ స్విచ్ ని కలిపితే ఈ ఇండక్టర్ లో ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ, ఎల్ అంటే ఇండక్టరు, సి అంటే కెపాసిటరు, ఆ రెండు కలుపుతాం అనుకోండి. ఎల్సి నేను చెప్పాను కదా ఎల్ఆర్ సర్క్యూట్ అని, ఇప్పుడు ఎల్సి సర్క్యూట్. ఎల్ అంటే ఇండక్టరు, సి అంటే సర్క్యూట్. అంటే ఈ ఉన్న ఎనర్జీ మొత్తం ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీ. దిస్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇది మ్యాగ్నెటిక్ ఎనర్జీ. మళ్ళీ ఏమవుతుంది, క్లోజ్ చేయగానే ఈ కరెంట్ మొత్తం మళ్ళీ ఇటువైపు ట్రావెల్ అవుతుంది. చెప్తాను, ఇటువైపు ట్రావెల్ అవుతుంది. ఇటువైపు ట్రావెల్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ మళ్ళీ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అగైన్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ. మళ్ళీ క్లోజ్ చేసి ఇట్లా కంటిన్యూస్ గా ఒక సర్క్యులేట్ అవుతుంటుంది. లైక్ ఏ స్ప్రింగ్. మనం స్ప్రింగ్ కు లోడ్ వేసి కిందకి లాగితే దాని ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. రైట్, ఇవి రెండు మ్యాక్సిమం ఎనర్జీ. సపోజ్ ఒక ఇన్స్టెంట్ దగ్గర ఈ అనేటువంటి టైం దగ్గర చార్జ్ ఆన్ ది ప్లేట్స్ ఆఫ్ కెపాసిటర్ ఈజ్ స్మాల్ q అనుకుందాం. అప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం ½ Li² ప్లస్ Q²/2C is equal మొత్తం Q²/2C. అంటే దీంట్లోంచి వచ్చేటువంటి ఎనర్జీ గ్రాడ్యువల్ వచ్చేటప్పుడు దీనిలో ఎనర్జీగా మారుతుంది, దీంట్లో కొంత ఎనర్జీగా ఉండిపోతుంది. అంటే ఒక ఇన్స్టెంట్ దగ్గర దాని వాల్యూ Q²/2C is equal to Q²/2I. I నేను రాసుకోవచ్చు మనం. I అంటే కరెంట్. వాట్ ఈజ్ I? I is equal to వేరియబుల్ ఛార్జ్ రాసుకోవాలి. I అంటే dQ/dt అని రాసుకోవాలి. You can write as I is equal dQ/dt. లేదా దీన్ని డిఫరెన్షియేషన్ చేయి విత్ రెస్పెక్ట్ టు t. ఇది విత్ రెస్పెక్ట్ టు t చేత డిఫరెన్షియేషన్ చేద్దాం. అప్పుడు ½ L ఇంటూ 2I ఇంటూ di/dt ప్లస్ ఇది 1/2C ఇంటూ 2 ఇంటూ Q ఇంటూ dQ/dt. ఇది కాన్స్టెంట్ కాబట్టి Q అంటే మ్యాక్సిమం.
2q ఇంటూ dq బై dt. ఇది మనం డిఫరెన్షియేషన్ చేయడంలో వచ్చేటువంటి ఫార్ములా. ఓకే రైట్. ఇప్పుడు ఏదైనా క్యాన్సిల్ అవుతాయా? అవుతాయి. 2 క్యాన్సిల్ అవుతుంది. ఈ dq బై dt ఈ 2, ఇది i క్యాన్సిల్ అవుతుంది. మీకు అప్పుడు మిగిలేది L ఇంటూ di బై dt ప్లస్ q బై c ఇజ్ ఈక్వల్ టు 0. L ఇంటూ di బై dt ప్లస్ q బై c ఇజ్ ఈక్వల్ 0. దీన్ని కొద్దిగా మనం రీఅరేంజ్మెంట్ చేద్దాం. ఎలా చేద్దాం? ఇంకొక ఈక్వేషన్ ఉంది. di బై dt ప్లస్ q బై lc ఇజ్ ఈక్వల్ టు 0. బట్ i అంటే dq బై dt కాబట్టి d స్క్వేర్ q బై dt స్క్వేర్ ప్లస్ 1 బై lc ఇంటూ q ఇజ్ ఈక్వల్ టు 0. మీకు గుర్తుందనుకుంటా మనం d స్క్వేర్ y బై dt స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ y ఇజ్ ఈక్వల్ టు 0. ఇది సింపుల్ హార్మోనిక్ ఈక్వేషన్. గుర్తుందనుకుంటా, when body is in simple harmonic motion, the second order differential equation representing its equation. ఇది వాడతాం. దీంట్లోంచి కంపేర్ చేస్తే మనకు వస్తుంది ఒమేగా ఇజ్ ఈక్వల్ 1 బై రూట్ ఎల్సి. omega is equal 1 by root LC. What is omega? Frequency. The frequency in which electric energy converted into magnetic energy. In it, omega is equal to 2 pi f. Omega is equal to 2 pi f and f value. Omega is equal to 2 pi f is equal 1 by root LC. F is equal 1 by 2 pi root LC. జాగ్రత్తగా రాయండి రిషీంద్ర. నిదానంగా రాయండి, తొందర ఏం లేదు. కెన్ డిరైవ్ స్లోలీ, చక్కగా రాయండి నిదానంగా. 2 pi by t. టైం పీరియడ్ అయితే 2 pi by t. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే 2 pi f. నిదానంగా రాయండి, తొందర ఏం లేదు. ఇక్కడ దీనికి యాక్చువల్ గా మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంటుంది కెపాసిటర్ లో. అది స్లోగా దీంట్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీగా మారుతుంది. మ్యాగ్నెటిక్ డిస్టర్బెన్స్ ఉందా? సో మ్యాగ్నెటిక్ ఎనర్జీగా మారుతుంది. ఒక పర్టికులర్ వాల్యూ దగ్గర దీనిలో ఉండేటువంటి టోటల్ ఎనర్జీ అవుతుంది. దీనిలో ఉండే ఎనర్జీ ప్లస్ దీంట్లో ఉన్న ఎనర్జీ ఒక పర్టికులర్ రీసెంట్ టైం దగ్గర లా ఆఫ్ కన్జర్వేషన్ దీనిలో డిఫరెన్షియేషన్ చేశాను. ఈక్వేషన్ మొత్తాన్ని డి డిఫరెన్షియేషన్ చేస్తే నెక్స్ట్ ఈక్వేషన్ వస్తుంది. ఇందులో క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ పోతే నీకు ఈక్వేషన్ వచ్చింది di by dt plus q by c.
సో డిఐ బై డిటి ఈజ్ ఈక్వల్ క్యూ బై ఎల్సి. దీన్ని ఈక్వేషన్ తోటి కంపేర్ చేస్తే సరిపోతుంది. ఎవరు డౌట్ అడిగారు అంతే, చరణ్ డౌట్ అడిగాడు, అందుకని ఒకసారి మళ్ళీ ఇంపార్టెంట్ గా జాగ్రత్తగా వేసుకోవాలి. టేక్ యువర్ ఓన్ టైం, హడావుడి పడాల్సిన అవసరం ఏమీ లేదు. నీట్ వేసుకుంటే ఎల్సి ఆసిలేటర్స్ అవుతుంది. దీన్ని మనం ఎల్సి ఆసిలేటర్స్ అంటాం. L di by dt plus q by c ఇది అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఇది ఈక్వేషన్, ఇవన్నీ కలిపి ఈక్వేషన్ నెంబర్ 5. ఇది కంపేర్ చేసాం మనం. ఈక్వేషన్ ని సింపుల్ హార్మోనిక్ మోషన్ లో కంపేర్ చేస్తాం. సింపుల్ హార్మోనిక్ మోషన్ ఏం జరుగుతుంది? పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. న్యూనా న్యూ ఏంటి? ఒమేగారా? ఒమేగా. ఓకే ఓకే, నేనేం కదిలించలేదు నాన్న, బ్లర్ గా ఉంటుంది. ఒక నిమిషం వెయిట్ చేయండి. అక్కడైనా సిగ్నల్ వీక్ గా ఉంటే ఐ డిడ్ నాట్ చేంజ్, నేను చేంజ్ ఏం చేయలేదు. ఒకసారి చూస్తాను. సార్ మన బ్లర్ గా ఉందా? అవును సార్, ఇప్పుడు క్లారిటీ సార్. ఓకే ఓకే, జనరల్ సిగ్నల్ నేనేం కదిలించలేదు అన్న. ఒమేగా అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీరా? ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఒమేగా అని యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటాం. Omega is called or told as angular frequency. Okay, this is called as LC oscillator. Last line lo symbol frequency ra idi 2 pi f. Equation number 5, 2 pi f is equal 1 by root LC. 2 pi f is equal to 1 by root LC. ఓకే, ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ రాసుకోవచ్చు మనం. విషయంగా నేను ముందుకెళ్ళొస్తా. కెన్ ఐ గో టు ఫార్వర్డ్? ఇప్పుడు ఒక చిన్న q square by 2c రేంజ్, స్మాల్ q, q square by 2c, ఇది స్మాల్ q square by 2c, q square by 2c అంటే క్యాపిటల్ q స్మాల్ q గా రాస్తాం. ఇప్పుడు సహజంగా ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్ లో రాస్తే
the charge at any time is equal q into cos of omega t plus phi. ఇలా రాసుకోవచ్చు. అంటే అక్కడ డిస్ప్లేస్మెంట్ వేరియబుల్ మీరు గుర్తునుకుంటా, y is equal to a cos omega t వీడియో స్టక్ అయింది సార్. plus phi అన్నారు. ఇట్లా వేరియబుల్ అన్నా స్టక్ అవుతుందా? సార్ రాసుకోవచ్చు మనం. విషయం క్లియర్గా ఉందా ఇప్పుడు? ఇప్పుడు క్లియర్గా ఉంది సార్. రైట్. ఇప్పుడు సహజంగా మనం ఎనర్జీ ఇన్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే q²/2c అనుకుందాం. అప్పుడు దీన్ని రాసుకోవచ్చు మనం q²/2c ఇంటూ cos² omega t plus phi అంటారు. అదే మ్యాగ్నెటిక్ ఎనర్జీ UB is equal to half Li² అంటే దీన్ని రాసుకోవచ్చు. I అంటే ఏంటి? dq/dt. దీన్ని రాసుకోవాలి అంటే L, దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు q²/2c ఇంటూ sin² omega t plus phi అని రాయొచ్చు. డెరివేషన్ చేసుకొని చూడండి, నో ప్రాబ్లం. ఈక్వల్ గా వస్తుంది. ఇక్కడ రెండు ఎనర్జీలు ఉన్నాయి, ఒకటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ, రెండు ఎలక్ట్రికల్ ఎనర్జీ. q²/2c cos² q²/2c sin² అవుతుంది. ఓకే, జస్ట్ నోట్ ఇట్ సార్, దాన్ని నోట్ చేయండి. ఓకే, కంప్లీట్ అయితే చెప్పండి. లెట్ us go to the next point. కంప్లీట్ అయితే చెప్పండి. విషేంద్ర, కంప్లీటెడ్? yes sir, completed sir. టేక్ యువర్ ఓన్ టైం. చరణ్, ఒమేగా, ఒమేగా అంటే ఫ్రీక్వెన్సీ రా. ఒమేగా అంటే ఒమేగా అంటే 1/√LC. 1/√LC. తొందర ఏం లేదు. రైట్ చేసిన తర్వాత మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. ఓకే,
నేను నెక్స్ట్ కాలంకి వెళ్ళొచ్చా? కెన్ ఐ గో టు ప్రాబ్లమ్? సార్ క్లారిటీ లేదు సార్. ఓకే, ఇంతవరకు అయిపోయిందిగా, కంప్లీట్ అయిందా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు దీని మీద మనం లెట్ us go for a problem. LCR సర్క్యూట్ మనం let us go for a problem. వాయిస్ స్ట్రక్ అవుతుంది సార్. ఇప్పుడు క్లారిటీ ఉంది సార్. ఓకేనా విషేంద్ర? ఓకే సార్. విషేంద్ర ఓకే సార్. ఓకే, ఇక్కడ there is a one LC సర్క్యూట్. ఇది ఒక LC సర్క్యూట్. ఇందులో L1 C1 రెండవ LC సర్క్యూట్ ఉంది. అక్కడ C2 is equal to C1/2, L2 is equal to 2L1. మూడవ LC సర్క్యూట్ ఉంది. C3 is equal to 2C1, L3 is equal L1/2. ఇక్కడ మూడు సర్క్యూట్స్ ఉన్నాయి, 1, 2, 3 మూడు సర్క్యూట్స్ ఉన్నాయి. ఇన్ విచ్ కేస్ current will be maximum, potentials are same, V1 is equal, V2 is equal, V3. అంటే కెపాసిటర్స్ లో ఉండే పొటెన్షియల్ సేమ్ అవుతాయి. కెపాసిటర్స్ యొక్క పొటెన్షియల్ సేమ్ అయితే ఇన్ విచ్ కేస్ కరెంట్ ఈజ్ మాక్సిమం. ఇక్కడ వచ్చిన కరెంట్ I1, ఇక్కడ వచ్చిన కరెంట్ I2, ఇక్కడ వచ్చిన కరెంట్ I3. ఏ కరెంట్ ఎక్కువ ఉంటుంది? This is the question. I1, I2, I3. కరెంట్ ఎలా కట్టాలి సార్? కరెంట్ అసలు చెప్పలేదు కదా సార్. మీరు ఎట్లా కట్టాలంటే cos Li² is equal Q²/2C. Q అంటే CV అంటే C²V², అంటే CV²/2, CV²/2. రైట్, 2 క్యాన్సిల్ అవుతుంది, Li². సో I is equal to CV²/L రూట్. అంటే V కాన్స్టెంట్ కాబట్టి ప్రపోర్షనల్ టు C/L. CV²/L అంటే C/L రాసుకోవచ్చు. రైట్, I వాల్యూ కట్టాలి. ఇప్పుడు I1, I2, I3 కట్టాలి. వాట్ ఈజ్ I1? I1 is equal √C1/L1. వాట్ ఈజ్ I2? √C2/L2. వాట్ ఈజ్ C2? C2 అంటే
E1 by 2 into L2 అంటే 2L1. What is I3? I3 is equal root over C3 by I3. C3 by L3. C3 అంటే 2C1 by L3 అంటే L1 by 2. So here I3 greater than I1 greater than I2. అంతేగా I3 greater than I1 greater than I2. ఇది LCR. Okay. Okay. So next point, Kalasta. Can I go to the Yes, sir. next? Okay. Okay, na? Complete అయిన చూడ రిత్విక్, అల్తాఫ్, పృథ్వీ, కేదార్, గౌతమ్ నాయుడు అన్ని కంప్లీట్ అయిన చూడండి ఒకసారి. కంప్లీట్ అయితే ఒమేగా 1 కట్టండి, ఫ్రీక్వెన్సీస్ కట్టండి. ఒమేగా 1, ఒమేగా 2, ఒమేగా 3 కట్టండి. ఈ మూడు కట్టండి. ఒమేగా ఫార్ములా ఏంటి? 1/√LC. ఇది ఫార్ములా. దీని ప్రకారం ఒమేగా 1 వాల్యూ, ఒమేగా 2 వాల్యూ, ఒమేగా 3 వాల్యూ కట్టండి. ఒమేగా 1, ఒమేగా 2, ఒమేగా 3. ఓకే, ఏమవుతాయి? All are equal, sir. All are equal. Omega 1 is equal, omega 2 is equal to omega 3. Omega 1 is equal to omega 2 is equal to omega 3. అన్ని ఈక్వల్ అవుతాయి. రైట్. ఓకే, మనం ఇంకొక చిన్న టాపిక్ అవుతుంది. అది మొన్న చెప్పాను ఆల్రెడీ. ఇండ్యూస్డ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ అని ఉంది. ఇండ్యూస్డ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ బై చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని ఒకటి చెప్పాను. చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ ఇండ్యూస్డ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ కి, చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఒక చిన్న డయాగ్రమ్ వేసాం. డయాగ్రమ్, చిన్న డయాగ్రమ్ ఇలా వేసాం. గుర్తుందనుకుంటాం, 2 days బ్యాక్ చెప్పాను. ఇది ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా వేరీ అవుతుంది కాబట్టి ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇలా ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం. ఇది ఎలక్ట్రికల్, ఇది మ్యాగ్నెటిక్.
అప్పుడు దానికి ఒక ఫార్ములా కూడా రాస్తాం మనం, మీకు గుర్తుందో లేదో. వి రైట్ ఏ ఫార్ములా, మీకు ఆ ఫార్ములా గుర్తుందని అనుకుంటున్నాను. చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విత్ ఎలక్ట్రికల్ ఫీల్డ్. దానికి ఫార్ములా ఇది రాశాను. ఇంటిగ్రల్ E bar dot dl is equal to d∅dt అన్నారు. ఫ్లక్స్ అంటే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సంబంధం, లేదా ఎలక్ట్రికల్ ఫీల్డ్ E is equal to మైనస్ r/2, అంటే r అంటే దీని రేడియస్, మైనస్ r/2 ఇంటూ dB/dt ఇది రాశాం. r/2 ఇంటూ dB/dt ఇది మనం రాయడం జరిగింది. ఓకే, సో యూ కెన్ రిమెంబర్ ఇట్, దీన్ని గుర్తు తెచ్చుకోండి. మనం ఒకసారి దీని మీద ఒక 2-3 ప్రాబ్లమ్స్ మంచిగా ఉన్నాయి, అవి ఒకసారి మనం చేసుకుందాం. రైట్, ఓకే. రైట్, సార్ చూడండి. మ్యూట్ లో ఉన్నారు సార్. Right. 0.3 t square plus 1.4 Tesla. ఈ ఫీల్డ్ సర్క్యులర్ గా ఉంది. ఫీల్డ్ హ్యాస్ సర్క్యులర్ క్రాస్ సెక్షన్. ఇది బి. దీని రేడియస్ r ఇచ్చింది. r is equal to 2.5 centimeter. Right. What is the magnetic field? Electrical field యొక్క magnitude conditions ఇచ్చారు. That r is equal to 0.02 centimeter. ఇది క్యాపిటల్ అనుకుందాం, దీని రేడియస్ మొత్తం. అండ్ టైం కూడా ఇచ్చారు. ఎట్ ఏ టైం 3 seconds, 3.0 seconds అని ఇచ్చారు. r is equal 0.02 centimeters దగ్గర, t is equal to 3 seconds దగ్గర. దీనికి మనం ఫార్ములా పైన ఫార్ములా రాసుకున్నాం. దీని ప్రకారం చేద్దాం. E into 2πr is equal to d∅/dt. అంటే phi అంటే BA రాసుకోవచ్చు, A into dB/dt అన్నారు. phi అంటే BA రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏ అంటే దాని రేడియస్. మనం ఇంతవరకు రేడియస్ తీసుకుంటాం స్మాల్ ఆర్. సో ఇది స్మాల్ ఆర్, ఇది క్యాపిటల్ ఆర్ అవుతుంది. πr² ఎంతవరకు అయితే అంతవరకు స్మాల్ ఆర్. అంటే మనం తీసుకున్న ఏరియానే తీసుకోవాలి, మనం తీసుకున్న ఏరియానే. అంటే ఇది πr² ఇంటూ dB/dt, అంటే d/dt ఆఫ్ b. డైరెక్ట్ గా చేస్తాను నేను. అది 0.06 ఇంటూ t, 0.06 ఇంటూ t. సో therefore E is equal to πr². ఒక పై క్యాన్సిల్ అవుతుంది, ఒక r క్యాన్సిల్ అవుతుంది. r/2 ఇంటూ 0.06 ఇంటూ టైం ఇచ్చారు. టైం అంటే 3. r వాల్యూ వాడు ఇచ్చిన రేంజ్ ఇది. సో
So 0.02 by 2 into 0.18. So that is equal to 0.01 into 0.18. So 18 into 10 power minus 4 Newton volt per meter electrical field. వాడు ఇచ్చిన ఏరియానే తీసుకోండి. ఆర్ అంటే మొత్తం ఏరియాలో కాదు, వాడు ఇచ్చిన ఏరియానే తీసుకోవాలి. క్యాపిటల్ అంటే మొత్తం ఏరియా అంతవరకు అడగల, వాడు చిన్న ఏరియాలోనే ఇచ్చాడు, అంతవరకు మనం విడగొట్టుకోవాలి. స్మాల్ ఆర్ వరకే మనం చేసుకోవాలి. ఓకే రైట్, స్మాల్ ఆర్ వరకే తీసుకోవాలి. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళొచ్చా నేను? కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? దీనిలో చిన్న ప్రూఫ్ ఒకటి ఉంది, చూద్దాం. ఇది ప్రూఫ్, స్మాల్ ప్రూఫ్. ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజింగ్ ఏరియా. దీని రేడియస్ 6, లోపలికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉండేవి. సో ఇక్కడ నేను ఐఎమ్ సెలెక్టింగ్ హియర్, ఇక్కడ పాయింట్ తీసుకున్నాను. పాయింట్ కొన్న డిస్టెన్స్ స్మాల్ ఆర్. కేస్ 1 స్మాల్ ఆర్ లెస్ దాన్ క్యాపిటల్ ఆర్. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ is increasing dB by dt as alpha. ఇప్పుడు ఈ కనుక్కోవాలి. E is equal 2 pi small r is equal A into dB by dt మైనస్ E into A అంటే ఎంతవరకు ఉందో అంతవరకే తీసుకోవాలి. IR స్క్వేర్ బై 2 pi r మైనస్ dB by dt అంటే ఆల్ఫా. పై క్యాన్సిల్. E is equal to minus r by 2 into alpha. Inside point. సో ఎంతవరకు నువ్వు పాయింట్ తీసుకుంటావో అంతవరకే తీసుకుంటావు. సెకండ్ పాయింట్ కేస్ 2 కి వెళ్ళొచ్చా రిషేంద్ర? Yes, sir. Can I go to case 2? Second case 2 R is equal to R. అప్పుడు E into 2 pi capital R is equal minus IR square into dB by dt. Pi cancel. E is equal minus r by 2 into alpha. ఇది r is equal to r అంటే ఇక్కడ ఉంది. కేస్ 2 ఇది. రైట్. కెన్ ఐ గో టు కేస్ 3? కేస్ 3 వచ్చి ఇక్కడ ఉంది పాయింట్, ఇక్కడ తీసుకున్నాం. పాయింట్ ఇక్కడ ఉంది, కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ దాకే ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ ఓన్లీ దిస్ పాయింట్, కానీ పాయింట్ బయట ఉంది. ఈ రేడియస్ వరకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది,
ఈ పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ ఆర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్. సో ఈ ఇంటూ 2πr ఈక్వల్ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతవరకు ఉందో అంతవరకు వేయగలుగుతాం మనం. 5r² ఇంటూ dB/dt. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏరియా మాత్రమే ఫిక్స్ అయిపోతుంది. therefore E is equal to π cancel -r²/2r into alpha. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇది మీకు అర్థమైంది అనుకుంటా, పాయింట్ అర్థమైంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బయట లేదు. ఇక్కడ ఉందనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతవరకు వేసుకుంటాం. ఇక్కడ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతవరకు వేసుకుంటాం. బయటకు వెళ్ళాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతవరకే ఉంది, బయటకి లేదు. మైనస్ అంటే అపోజింగ్ కదా అర్థం. స్టేట్మెంట్ కూడా మైనస్ చేసాం కదా, ఫ్లక్స్ లింకింగ్. నిన్న డెరివేషన్ లో -dφ/dt అని రాసుకున్నాను. నిన్న డెరివేషన్ ఒకసారి చూసుకో, స్టేట్మెంట్ అన్నది. గోయింగ్ ఇన్సైడ్ కదా, ఎందుకంటే ఇండ్యూస్డ్ ఫార్ములా ఏంటి? ఇండ్యూస్ dφ ప్రకారం ఒకసారి చూడండి. ఇట్లా 3 కేసెస్ వచ్చాయి. 3 కేసెస్ లో దీనికి మనం ఒక గ్రాఫ్ ఇద్దాం. ఐ వాంట్ టు రైట్ ఏ గ్రాఫ్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్. క్లారిటీగా లేదు సార్. మ్యూట్ లో ఉన్నారు సార్. గ్రాఫ్ ఒకటి గీసుకున్నాం. ద గ్రాఫ్ ఈజ్ డాన్ బిట్వీన్ ఈకి ఆర్క్ గ్రాఫ్ గీస్తే ఇన్సైడ్ వచ్చి ఈ ప్రపోర్షనల్ టు ఆర్, అవుట్ సైడ్ వచ్చి ఈ ప్రపోర్షనల్ టు 1/r. రైట్. ఇట్లా మనం యూ కెన్ ఇన్సైడ్ ఈ ప్రపోర్షనల్ టు r/2, outside e proportional to 1r²/2r. This is regarding the స్ట్రక్ అయిపోయింది సార్. right. So next point to చిన్న పాయింట్ అవుతుంది. మనం దీన్ని ఎడ్డీ కరెంట్స్ అంటాం. ఎడ్డీ కరెంట్ ఎప్పుడు వస్తుంది ఎడ్డీ కరెంటు? ఉదాహరణకి ఇదొక నార్త్ పోలు, ఇది సౌత్ పోలు. ఈ మధ్యలో
ఒక మ్యాగ్నెటిక్ ప్లేట్ ఆసిలేట్ అవుతుంది, ఇటు ఇటు ఆసిలేట్ అవుతుంది, ఆసిలేట్. When a conducting plate is oscillating or swinging in a magnetic field, then small current loops are formed. ఇట్లా ఒక కరెంట్ లూప్ ఫామ్ అవుతుంది మెటాలిక్ ప్లేట్ లో. వీడియో స్ట్రక్ అయిపోయింది సార్. Then it forms a small current. These currents are called eddy currents, which moves in the form of circles. ఎందుకు ఇలా అవుతుంది? Why the current is forming? ఇది అటు ఇటు ఆసిలేట్ అవుతుంది. Then the copper plate is oscillating, flux మారుతుంది. When it is oscillating, flux changing. The changing flux produces induced current. That induced current is called eddy current. The small currents are called as eddy currents. Right. దీన్ని ఎడ్డీ కరెంట్స్ అంటారు. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, ఫోకాల్ట్ కరెంట్. This is also called as Foucault current. When a bulk material like copper plate are oscillating in a normal magnetic field, then the flux linked with the plate changes. When the flux linked with the plate changes, then induced EMF produced and induced currents are produced. These small currents are called as eddy current or Foucaulting current. అయితే ఇవి ఆసిలేషన్ వల్ల గుండ్రంగా ఉంటాయి, వీటిని చిన్న చిన్న సర్క్యులర్ షేప్ లో తిరుగుతుంటాయి ఇవి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎడ్డీ కరెంట్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది? దీని మోషన్ అపోజ్ అవుతుంది, అందుకని ఎడ్డీ కరెంట్స్ ని తగ్గించడానికి మనం ఏం చేస్తామంటే మెటాలిక్ ప్లేట్ ని ఇలా పార్ట్లుగా విడగొడతారు, ఇలా హోల్గా విడగొడతారు, ఇట్లా కట్ చేసి పెడతారు ప్లేట్స్ ని. అందుకని అప్పుడు ఏమవుతాయంటే సర్ఫేస్ ఏరియా తగ్గడం వల్ల ఎడ్డీ కరెంట్స్ కూడా తగ్గుతాయి. లేదా ఇది ఒక పద్ధతి, లేదా దీని చుట్టూ కోర్స్ చేస్తారు, లామినేటింగ్ కోర్స్ చేస్తారు, లామినేషన్ చేస్తారు. ఈ లామినేషన్ చేయటం వల్ల కూడా ఎడ్డీ కరెంట్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. సో ఎడ్డీ కరెంట్స్ కెన్ బి మినిమైజ్డ్ బై కటింగ్ ద ప్లేట్స్ లైక్ దట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. కటింగ్ స్లాట్స్ ఉంటాయి, అలానే లామినేషన్ కూడా చేయొచ్చు. సహజంగా ఎడ్డీ కరెంట్స్ వల్ల మనకు వచ్చే ఇబ్బంది ఏంటంటే అపోజ్ చేస్తుంది. ఈ కరెంట్ ఏం చేస్తుంది? దాని మోషన్ అపోజ్ చేస్తుంది. ఇండ్యూస్డ్ కరెంట్ అపోజ్ చేస్తుంది మోషన్ వల్ల లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లాస్ అవుతుంది. అది which is in the form of heat అవుతుంది. లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఫార్మ్స్ ఇన్ ద లాస్ ఆఫ్ ఎనర్జీ. దీన్ని మనం ఎడ్డీ కరెంట్స్ అంటాం. రైట్. ఎడ్డీస్ అంటే చిన్న అలలు, చిన్న అలలు వచ్చినట్టు. ఎడ్డీ అంటే ఎడ్డీస్ అంటే చిన్న అలల్ని ఎడ్డీస్. దీన్ని లామినేటెడ్ కోర్స్ తో కూడా పెడతారండి. ఇది ఓకే.
ఓకే, దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ఎడ్డీ కరెంట్. యూస్ఫుల్ ఏంటంటే జనరల్ గా అంటే మెకానికల్ బ్రేక్స్ ఉపయోగిస్తారు. మ్యాగ్నెటిక్ బ్రేకింగ్ అని ఉంటుంది దేంట్లో మనకి ట్రైన్స్ లో ఉంటుంది. చాలా సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ లో యు ఆర్ హ్యావింగ్ సమ్ మ్యాగ్నెటిక్ బ్రేకింగ్. ఓకే, ఆ మ్యాగ్నెటిక్ బ్రేకింగ్స్ లో ఈ ఎడ్డీ కరెంట్స్ ను ఉపయోగించడం జరుగుతుంది. అదొక పాయింట్ యూజ్ అయితే టైం అయిపోయింది. ఓకే, జనరల్ గా మ్యాగ్నెటిక్ బ్రేకింగ్స్ అంటాం. ఈ మ్యాగ్నెటిక్ బ్రేకింగ్ లో ఎడ్డీ కరెంట్స్ ఉపయోగిస్తాం. తర్వాత నెక్స్ట్ డాంపింగ్ అంటాం. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ డాంపింగ్ దీంట్లో కూడా మనకు ఎడ్డీ కరెంట్స్ ఉపయోగపడతాయి. డాంపింగ్ అంటే స్లో చేయడం. 3 ఎలక్ట్రికల్ పవర్ మీటర్. దీన్ని ఎలక్ట్రికల్ పవర్ అంటే టెక్నికల్ డేటా మనం అది అంతవరకు మనం చెప్పలేము దాన్ని ఎట్లా జరుగుతుందని, ఊరికే చెప్తారంటే ఎలక్ట్రికల్ పవర్ మీటర్. టెక్నికల్ గా ఉపయోగించేది, థియరిటికల్ గా మనం చెప్పిన క్యాచెస్ కాదు. ఓకే, ఇది యూజెస్ అవుతాయి నాన్న. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ఎడ్డీ కరెంట్. ఓకేనా? ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ద క్లాస్ ఫర్ టుడే. మనం ఓకే సార్, కరెంట్ అంటే అది రూల్ ఆఫ్ కరెంట్ అంటే ఇది మ్యాగ్నెటిక్ బ్రేకింగ్. ఓకే, రైట్.